నమస్తే అండి. ఈరోజు బీరకాయ తొక్కలతో పచ్చడి చేస్తున్నాను. విధానం చూపిస్తాను. పడినంత నూనె పోసుకున్నానండి. ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేపుకోవాలి రంగు వచ్చే వరకు. పచ్చిమిర్చి, మిర్చి కూడా వేసుకోవాలని కొద్దిగా బాగుంటుంది. వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో బీరకాయ తొక్కలో వేసుకోవాలండి. ఇవి బాగా ఆగాలండి. ఇవి ఇంకొంచెం వేగాలండి. ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుని టమాటాలు వేసుకుందాం. ఇందులోనే టమాటాలు వేసుకుని వేసుకోవాలండి. కొంచెం నూనె వేసుకున్నాం. బాగా మగ్గాలండి. ఇవి మెత్తగా అయ్యే వరకు కొంచెం వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకుందామండి ఇందులోనే. మగ్గిపోయినాయండి. ఇవి మిక్సీ పట్టుకుందాం. సలాడ్ నుంచి కొంచెం మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకోవాలన్నమాట. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ తొక్కలు వేసుకుందామండి. కొద్దిగా నీళ్ళు పోసుకుందామండి. ఇందులో టమాటాలు వేసుకుందామండి. మెత్తగా నలగనే వద్దు, కొంచెం కచ్చాపచ్చగా పట్టుకుంటే బాగుంటుంది. రోటి పచ్చడిలో బాగుంటుంది. కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి అయిపోయిందండి. కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, ఇలా కూడా తినేయచ్చండి, బాగుంటుంది. తాలింపు పెడుతున్నానండి. అందులో నూనె వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేగిపోయి పచ్చడి ఇందులో వేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇంకా వేడివేడి అన్నంలో వేసి తింటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.